సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. ఆఫ్టర్ 2 days ఆఫ్ హాలిడేస్ గోల్డ్ అగైన్ స్టార్టెడ్ యాక్టివిటీ హియర్. ఇక్కడ మన గోల్డ్ విషయానికి వస్తే దాదాపుగా 2 సార్లు మనకు లాస్ట్ వీక్లో 2 times, లాస్ట్ 1 monthలో 2 times మనకు 70,700 ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా బిహేవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ అ గుడ్ లెవెల్. ఈవెన్ టుడే 70,700 లెవెల్ గోల్డ్ మినీ ఫ్యూచర్స్ కరెంట్ కాంట్రాక్ట్ 70,700 లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ విషయానికి వస్తే 70,150. హయ్యర్ సైడ్ 71,500లో గుడ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది క్రాస్ అవ్వగలిగితే నెక్స్ట్ రెసిస్టెన్స్ సైకలాజికల్ లెవెల్ 72,000 వెరీ ఇంపార్టెంట్గా మనం చూడాలి. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ 72,500. సో 72,500 లెవెల్ ఈరోజు క్రాస్ అవుతుందని నేను అనుకోను. బట్ గుడ్ ఆపర్చునిటీ టు టేక్ అ షార్ట్ విత్ అ గుడ్ స్టాప్ లాస్ అని నా అండర్స్టాండింగ్ యాజ్ పర్ దిస్ హ్యూజ్ కరెక్షన్. ఏదైతే మనం 72,500 నుంచి 70,700 విచ్ ఇస్ ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ మనకి ఇక్కడ కరెక్ట్ అవ్వడం చూసాము. డెఫినెట్గా ఇది ఒక మంచి రెసిస్టెన్స్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ లెవెల్లో 70,700 ప్రీవియస్లో కూడా చూసుకుంటే మనకు దాదాపుగా 2,000 పాయింట్స్ వరకు రైజ్ అయింది. కాబట్టి ఒక సైడ్ వేస్ ఛానల్గా ఫామ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. హవెవర్ ఈ లెవెల్ బ్రేక్ అవుతే మాత్రం మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 70,130. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూడండి 70,130 నుంచి ఆల్మోస్ట్ ఇట్స్ వెంట్ టు 74,000 విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 3,500 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ 2,000 పాయింట్స్, అదే ఇక్కడ 3,500 పాయింట్స్ మూమెంట్ ఇవ్వడం చూస్తున్నాం. సో అలాగే ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు హైలీ ప్రాబబిలిటీ 70,100, 70,000 లెవెల్లో ఒక గుడ్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈరోజు ట్రేడింగ్కి లాంగ్ పొజిషన్స్కి ఒక మంచి ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. బట్ తగిన స్టాప్ లాస్ మనం ప్లేస్ చేసుకోవాలి. బట్ ఈ బిగ్ మూవ్స్ అనేది మనకు 7:15, 7:30కి వచ్చే అవకాశం ఉంది. 7:15 PM టు 7:30 PM తర్వాత మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఒక మేజర్ అనౌన్స్మెంట్ యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా మనకు అనౌన్స్మెంట్ వస్తుంది. 7:30 కూడా మనకు PMI డేటా జూన్ మంత్కి సంబంధించి అనౌన్స్మెంట్ వస్తుంది. కాబట్టి ఆ టైంలో బిగ్ మూవ్స్ వస్తాయి. జనరల్గా ఈ అనౌన్స్మెంట్స్ టైంలోనే మనం బిగ్ మూవ్స్ కమాడిటీలో చూస్తాం. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్స్ అప్పుడు ఆ టైంలో ఈరోజు మనం చూడొచ్చు. లాస్ట్ వీక్లో సిల్వర్ విషయానికి వస్తే గుడ్ సపోర్ట్ 86,170 లెవెల్ దగ్గర తీసుకోవడం చూసాం. అక్కడి నుంచి మంచి క్లోజింగ్ 87,200 లెవెల్లో మనం చూసాం. ఈరోజు సిల్వర్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే కరెంట్గా 89,160 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఒక 200 పాయింట్స్ మధ్యన ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ నౌ బిగ్ మూవ్స్ అనేది చూడలేదు. డెఫినెట్గా మనకి ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ ISM మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనౌన్స్మెంట్ వస్తుందో 7:15, 7:30కి అప్పుడు మనం సిల్వర్లో బిగ్ మూవ్స్ చూసే అవకాశం ఉంది. బాటమ్ సైడ్లో మన గుడ్ సపోర్ట్ వచ్చేసి 87,900 టు 88,000 గుడ్ సపోర్ట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 87,400 అండ్ ఫైనల్ గుడ్ సపోర్ట్ ఈజ్ 86,150. నా అప్పర్ సైడ్ విషయానికి వస్తే గుడ్ రెసిస్టెన్స్ 90,000. ఇది సైకలాజికల్ రెసిస్టెన్స్కు కూడా మనం చూడొచ్చు. సో 90,000 వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఈజ్ 90,250. దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ టుడే ఇన్ ద కేస్ ఆఫ్ సిల్వర్ ఫ్యూచర్స్. సో విల్ హ్యావ్ good activity in this range for today, which is 86,150 on the lower side and 90,250 on the upper side. ఈ లెవెల్స్ క్రాస్ అవుతే మనకు దాదాపుగా 91,200 అండ్ 91,700 లెవెల్స్ మనం చూసే అవకాశం ఉంది. బట్ 91,700 ఇది ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్ జోన్గా ఈ రోజుకి మాత్రం మనం చూడొచ్చు. ఈ లెవెల్ వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ మాత్రం డెఫినెట్గా వచ్చే అవకాశం ఈ చార్ట్ పరంగా మనం చూడగలుగుతున్నాం. హవెవర్
ఇక్కడ షార్ట్ కొట్టే వాళ్ళు డెఫినెట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేజర్ అనదర్ ఇంపార్టెంట్ హై ఈజ్ దిస్ క్యాండిల్ హై. ఈ క్యాండిల్ హై విషయానికి వస్తే 92,500 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. 92,500 మాత్రం ఈ రోజు క్రాస్ అవుతుందని నేను అనుకోను. ఎనీ ఛాన్స్ ఆఫ్ 91,700 అండ్ 92,500 ఈ రోజు టచ్ అవుతే ఒక మేజర్ ఆపర్చునిటీ ఫార్ షార్టింగ్ అని నేను భావిస్తున్నాను ఈ షార్ట్ ప్రకారం. హవెవర్ ఈ లెవెల్స్ నుంచి షార్ట్ కొట్టే వారికి 90,300 జోన్స్ ఇంపార్టెంట్ ప్రాఫిట్ బుకింగ్ జోన్గా మనం చూడొచ్చు. బట్ కరెంట్గా ఒక సైడ్ వేస్ యాక్టివిటీ కనబడుతుంది కాబట్టి జస్ట్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అన్నట్టుగా సిచ్యువేషన్ కనబడతా ఉంది. లాస్ట్ వీక్ ఈ సపోర్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ అగైన్ ఈ రోజు ఈ పర్టికులర్ గ్యాప్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీక్ చేంజ్లో మనకు కాంట్రాక్ట్ చేంజ్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్లోకి కరెంట్ కాంట్రాక్ట్లోకి వచ్చింది కాబట్టి మనకు గ్యాప్ కూడా కనపడతా ఉంది. సో ఈ గ్యాప్ కవరింగ్ జోన్ వచ్చేసి మనకు 87,150 ఇంపార్టెంట్ గ్యాప్ కవరింగ్ జోన్గా మనం చూడొచ్చు. సో ఎనీ డిప్ టువర్డ్స్ ఈ పాయింట్ మనకు 87,150 నుంచి 86,150 ఈ 2 ఇంపార్టెంట్ లెవెల్స్ ఫార్ టేకింగ్ సపోర్ట్ అన్నట్టుగా ఈ చార్ట్ పరంగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మనకి ఈ ఛానల్ లెవెల్ ఇలా మనం డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్గా మనం డ్రా చేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ సపోర్ట్ 85,000 వస్తుంది. బట్ 85,000 ఒక రిమోట్ లెవెల్గానే మనం చూడాలి కానీ ఈ లెవెల్ ఈ రోజుకి వచ్చే అవకాశం మాత్రం కనబడట్లేదు. బట్ 87,150 అండ్ 86,150 మాత్రం వెరీ గుడ్ సపోర్ట్గా ఆపర్చునిటీ టు టేక్ అ లాంగ్ పొజిషన్. Somebody who takes multiple lots, one can consider one lot here and one lot here, or wait for this level. In case the news is this particular data is positive, then we may get some good opportunity to take a long position here itself. But however, daily silver vishayaniki vaste 2000 points movement iche avakasham undi. At the same time announcement kuda strong రియాక్షన్ ఇచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనకు 2000 పాయింట్స్ మైనస్ చేసుకుంటే 87,400 అండ్ ఈ గ్యాప్ కవరింగ్గా చూడొచ్చు. అలాగే ఇక్కడి నుంచి 2000 పాయింట్స్ వేసుకుంటే దాదాపుగా 91,200 లెవెల్స్, 91,700 లెవెల్స్, 800 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. ఈ ఎక్స్ట్రీమ్ మూవ్స్ ఫర్ టుడే ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్గా ఈ చార్ట్ పరంగా మనకు అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ లెవెల్స్ చూసి ఆలోచన చేయొచ్చు. మీరు సొంతంగా అనాలిసిస్ చేసి మీ తగిన రిస్క్ ఎపిటైట్తో ట్రేడ్ చేయగలరని ఆశిస్తున్నాను. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.